ఖమ్మం జిల్లా పాలేరులోని రాయగూడెం క్లస్టర్ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. న్యాయమైన సమస్య అయితే పరిష్కరించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలో దాంట్లో భాగమే ఈ ప్రజా దర్బారు అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ జిల్లాలోని ఉన్నతాధికారులతో పాటుగా ప్రధానమైన శాఖలైన తాగునీరు, విద్యుత్తుకు సంబంధించిన రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులను కూడా ఈ సమావేశంలోకి పిలవటం జరిగింది. నిరంతరము ప్రజలు ఆనాటి ప్రభుత్వం అని పదే పదే నేను అనే దాంట్లో ఈ ప్రభుత్వం అనే దాంట్లో ఒక అర్థం ఉంది. ఆనాడు ప్రభుత్వం దగ్గరికి ప్రజలు వెళ్ళేవాళ్ళు, చెప్పులు అరిగిందాకా తిరిగేవారు. ఈ ప్రభుత్వంలో ప్రజల వద్దకే ప్రభుత్వం అంటే ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ మీ సమక్షంలోకి రావటం ఇవాళ కొత్తగా పెట్టింది కాదు. ప్రభుత్వం వచ్చిన మొదటి 3 నెలల్లోనే ప్రతి గ్రామానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ పంపించి ఆనాటి 10 సంవత్సరాలలో ఏవైతే కష్టాలు, ఇబ్బందులు, బాధలు చెప్పుకునే ప్లాట్ఫారం లేక ఇబ్బంది పడ్డారో ప్రజలు, అటువంటి సందర్భం పునరావృతం కావద్దు అని